హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్. ఈరోజు మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి తెలుసుకునే ముందు కంపల్సరీ ఈ టాపిక్ మీద ఆర్ఆర్బి కానివ్వండి, ఎస్ఎస్సి కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, లేకపోతే గ్రూప్స్ కానివ్వండి, ఎనీ ఎగ్జామ్లో అయినా సరే ఇప్పుడు మనం చెప్పుకునే కాన్సెప్ట్ నేర్చుకుంటే కనుక మీరు టైమ్ అండ్ డిస్టెన్స్లో కానీ లేకపోతే స్పీడ్ అండ్ డిస్టెన్స్లో కానీ మనం ప్రాబ్లమ్స్ లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వెరీ స్మాల్ కాన్సెప్ట్, అది చెప్తాను. చెప్పే ముందు ఏంటంటే ఫస్ట్ ఎల్సిఎం తాలూకు కాన్సెప్ట్ ఏంటి, హెచ్సిఎఫ్ తాలూకు కాన్సెప్ట్ ఏంటి. సో ఎల్సిఎం దీన్ని మనం తెలుగులో కాసాగు అంటాం. ఏమంటండి? కాసాగు. సో ఫస్ట్ ఎం తీసుకోండి. ఎం అంటే మల్టిపుల్. మల్టిపుల్ని తెలుగులో ఏమంటే గుణించడం. మల్టిపుల్ అంటే గుణించడం. ఫర్ ఎగ్జాంపుల్ 3 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 3, 6, 9, 12, 15 అండ్ సో ఆన్. అలా అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. అలాగే 4 తీసుకున్నాం అనుకోండి. 4, 8, 12, 16, 20 అండ్ సో ఆన్. ఇవి గుణిజాలు, అంటే 3 యొక్క గుణిజాలు, 4 యొక్క గుణిజాలు. అంటే మీకు ఇన్ఫినిటీ వరకు రాయొచ్చు. అంటే అసలు ఎండ్ అనేది ఉండదు. అప్ టు ఇన్ఫినిటీ వరకు మనకి ఇంకా అలా వస్తూనే ఉంటాయి మల్టిపుల్స్ అనేది. అంటే 3 యొక్క మల్టిపుల్స్ కానివ్వండి, 4 యొక్క మల్టిపుల్స్ కానివ్వండి. ఓకే, సో నా ఇప్పుడు సి అంటే ఏంటి? కామన్, అంటే సామాన్య లేకపోతే ఉమ్మడి అనే వర్డ్ కూడా వస్తుంది. ఓకే, సామాన్య, కామన్ అంటే సామాన్య ఆర్ ఉమ్మడి. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 and 4. కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 and 4 ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్ 12, 24, 36 ఇంకా అలా వస్తూనే ఉంటాయి. ఓకే, కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 and 4. ఇప్పుడు వెళ్ళండి ఏంటి? లీస్ట్ అంటే కనిష్ట. ఓకే, ఇప్పుడు లీస్ట్ అంటే కనిష్ట కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 3 and 4. సో ఏదైతే లీస్ట్ వాల్యూ ఉంటుందో, లీస్ట్ వాల్యూ అంటే కనిష్ట నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్స్ లో, అది ఎల్సిఎం ఆఫ్ 3 and 4 అవుతుంది. లీస్ట్ వాల్యూ ఏముంది? 12 ఉంది. లీస్ట్ వాల్యూ ఏముంది? 12 ఉంది కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 3 and 4. ఇది ఎల్సిఎం ఆఫ్ 3 and 4 12 అయింది. ఓకే, రైట్. ఇప్పుడు ఇది సింపుల్ కాన్సెప్ట్. అదే వీటి మీద మనం ఏదైనా ప్రాబ్లం తీసుకొని ఎలా సాల్వ్ చేయాలని కూడా మీకు చెప్తాను నేను. ఓకే, ఇంకా మోడల్స్ ఇవన్నీ పక్కన పెడితే ఈ సింపుల్ కాన్సెప్ట్ మీకు తెలిసింది కదా. సో ఈ సింపుల్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ఏదైనా ప్రాబ్లం చేస్తే సో ఎలా ఉంటుంది, ఎంత సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు అనేది మాత్రం నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఎల్సిఎం అంటే ఏంటో చెప్పుకున్నాం, సింపుల్ కాన్సెప్ట్. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఎలా డిఫైన్ చేయాలి? సో యాక్చువల్గా జనరల్ ప్రాసెస్ కూడా మనకి అందరికీ తెలుసు. బట్ టైం సేవ్ అవ్వడం కోసం సింపుల్ ట్రిక్ ఉంటుంది. ఒకసారి ఆ ట్రిక్ చెప్తాను మీకు. నెక్స్ట్ జనరల్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మీకు ఎలా ఈజీగా ఉంటే అలాగా. అంటే ఇక్కడ చెప్పేవన్నీ కూడా ఏంటంటే మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రాబ్లం చేసేటప్పుడు టైం సేవ్ అవ్వడం కోసం మాత్రమే. సో ఆ టైంని ఎలా సేవ్ చేసుకోవాలన్నా అనుకుంటే కనుక కంపల్సరీ మన వీడియోని వాచ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 3, 6, 12, 24. 3, 6, 12, 24. సో ఇక్కడ చూడండి 324లో పోతుంది. అవునా? 3 8 24. ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా సరే దీంట్లో
హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఎల్సిఎం కట్టేటప్పుడు హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే ఎల్సిఎం అవుతుంది. ఎలా అంటే 3 అనేది 24లో మల్టిపుల్ అవుతుందా లేదా? 3 8 24 అవుతుంది, సో క్యాన్సిల్. 6 అనేది 24లో 4 టైమ్స్ పోతుంది, 6 ఆల్సో క్యాన్సిల్. 12 అనేది 24లో 2 టైమ్స్ పోతుంది. సో అన్ని మల్టిపుల్స్ హైయెస్ట్ నెంబర్తో మల్టిపుల్ అవుతుంది కాబట్టి, సో ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్ ఉంటుందో, ఉన్న నెంబర్లో ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్ ఉంటుందో అదే మీకు ఎల్సిఎం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక చూడండి 8 12 24. సో ఇందులో కూడా గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 24. సో చూసిన వెంటనే మీకు ఏమనిపిస్తుంది? ఆన్సర్ 24. ఎందుకంటే 8 3 is 24, 12 2 is 24. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 24. కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ వెళ్ళండి. సో జనరల్ ప్రాసెస్ కూడా ఒకసారి చేద్దాం. ఓకే, జనరల్ ప్రాసెస్ ఏంటి? 3 6 12 24, రైట్. సో ఫస్ట్ 3తో చేస్తే 1 టైమ్ 2 టైమ్ 4 టైమ్స్ అండ్ 8. అండ్ నెక్స్ట్ 4తో చేయండి 1 2 1 2. ఇప్పుడు 2తో చేయండి 1 1 1 1. సో 3 4 12, 12 2 24. సో ఏదైనా సరే మీకు ఆన్సర్ అది వచ్చింది. సో దీనికి కూడా జనరల్ ప్రాసెస్ చూడండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి 3 7 12 24. సో ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 24. ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 24. 3 ఇందులో పోతుందా? గ్రేటెస్ట్ నెంబర్లో పోతుంది. సో 3 8 24 కాబట్టి 3 క్యాన్సిల్. 7 ఇందులో పోతుందా? 7 3 21, అగైన్ 7 4 28. సో పోవడం లేదు, దాని నుంచి. 12 ఇందులో పోతుందా? 2 టైమ్స్. సో ఇది కూడా క్యాన్సిల్ చేసేయండి. సో ఇక్కడ 7 మిగిలిపోయింది, 24 మిగిలిపోయింది కాబట్టి అదే ఎల్సిఎం 24 into 7. సో 7 4 28, 2 ఉంది, 7 2 16 plus 2 168. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఎల్సిఎం ఆఫ్ 3 7 12 24కి ఎల్సిఎం ఏంటి? 168. కావాలంటే మనకి దగ్గర జనరల్ ప్రాసెస్ తీసుకుంటే 3 7 12 24. సో ఇక్కడ కూడా 3 ఇందులో 1 టైం, 7 యాజ్ ఇట్ ఈస్ 4 టైమ్స్ అండ్ 8 టైమ్స్. సో నెక్స్ట్ 4 తీసుకుంటే 1 7 2 1 and 2. So 3 into 4 into 7 into 2. Again here also 168. Okay, last ఒకసారి చూడండి 7 14 21 49. సో ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 49. సో 49 అని చెప్పేసి రాయాలంటే మిగిలినవన్నీ కూడా డివిజిబుల్ బై 49 అవుతుంది లేదా ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. 7 7 49, 7 7 49. ఓకే, సో పోతుంది. 14 49లో పోవట్లేదు, 21 ఆల్సో 49లో మల్టిపుల్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనం థింక్ చేయాల్సింది ఏంటంటే ఒకసారి రైట్. సో దీన్ని మనం 1 into 7, 7 into 2, 7 into 3, 7 into 7. So 7 into 1, 7 into 2, 7 into 3, 7 into 4. Sorry, 7 into 7. సో ఇక్కడ ఏవైతే 7 ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి తీసుకోండి. 7 into 2 into 3 into 7. సో 7 7 49 into 6. So 6 9 54, 6 4 24. So 294 is the LCM of this one. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. 7 14 21 49. So 7 1 time, 2 time, 3 time and 7 times. So again
7 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7. సో ఇక్కడ కూడా చూడండి ఒకసారి. సో ఇది ఈజియెస్ట్ వే, బట్ మనకి ఐడియా రావాలి, మనకి చేసే విధానం రావాలి. అలా రావాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు టైం సేవ్ అవుతుంది. ఇది ట్రూత్. ఓకే, సో ఇది ఎల్సిఎం యొక్క కాన్సెప్ట్. సో నెక్స్ట్ హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గురించి. సో ఇప్పటి వరకు మనం ఎల్సిఎం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీన్ని తెలుగులో గాసాబా అంటారు. అంటే ఏంటి? గరిష్ట సామాన్య భాజకాలు. గరిష్ట సామాన్య భాజకాలు. సో వన్స్ అపాన్ టైం, అంటే ఒకప్పుడు మనం దీన్ని జీసీడీ అనేవాళ్ళు. గ్రేటెస్ట్ కామన్ డివైజర్. గ్రేటెస్ట్ కామన్ డివైజర్, దాన్నే గాసాకా అంటే ఏంటి? గరిష్ట సామాన్య కారణాంకాలు. భాజకాలన్నా కారణాంకాలన్నా సేమే. సో ఇందాక మనం ఎల్సిఎం తీసుకున్నాం. ఎల్సిఎంకి 2 నెంబర్స్ తీసుకొని దానికి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి అంటే మల్టిపుల్స్ ఏమొస్తాయని చెప్పేసి, నాట్ ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్ ఏమొస్తాయని చెప్పేసి మనం తీసుకున్న దాని నుంచి ఎల్సిఎం ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్, అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆ 2 నెంబర్లకి ఏవి కామన్గానే తీసుకొని దాంట్లో కనిష్ట అంటే లీస్ట్ నెంబర్ని మనం తీసుకున్నాం. సో ఇప్పుడు కూడా మనం సేమ్ తీసుకుంటాం. సో ఫస్ట్ 8 తీసుకుందాం. 8కి కారణాంకాలు ఏంటి? ఐ మీన్ ఫ్యాక్టర్స్ ఏంటి? సో 1 వస్తుంది, 1 8లో పోతుంది. 2 వస్తుంది, 2 కూడా 2 4 = 8. 4 వస్తుంది, 4 2 = 8. 2 4 = 8, 4 2 = 8. ఓకే, అండ్ నెక్స్ట్ 6 కానీ ఇంకేం పోదు కాబట్టి డైరెక్ట్గా 8. సో కంపల్సరీ ఏదైతే ప్రతి నెంబరు 1తో అండ్ సేమ్ నెంబర్తో మల్టిపుల్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 12 తీసుకోండి. 12కి 1, ఇవన్నీ కారణాంకాలు. 2 3 కూడా పోతుంది, అండ్ 4 కూడా పోతుంది, అండ్ 6 కూడా పోతుంది, అలాగే ఫైనల్గా 12 కూడా పోతుంది. ఓకే, ఇప్పుడు పోయిన తర్వాత మనం ఏం చేస్తాం? భాజకాలు లేక కారణాంకాలు రాసాం, అంటే ఫ్యాక్టర్స్ డివైజర్స్ రాసాం. ఏవైతే ఫ్యాక్టర్స్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్, అంటే ఈ 2 నెంబర్లకి ఫ్యాక్టర్స్ ఏంటనే రాసాం. ఇప్పుడు ఏం చేయాలి? కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 and 12 ఏంటవి? కామన్ ఫ్యాక్టర్స్ 2 2 అంటే 1 1 1 కామా 1 కామా 2 కామా 4. సో కామన్ ఫ్యాక్టర్స్ అనేవి 1 2 4, ఇంకేమీ కామన్గా ఫ్యాక్టర్స్ లేవు. సో ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ 8 and 12, హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ అంటే సో ఇక్కడున్న 3 నెంబర్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? ఐ మీన్ హైయెస్ట్ నెంబర్ ఏంటి? 4. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 8 and 12కి ఏంటది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 4 అన్నమాట. ఎందుకంటే 4 8లోనే పోతుంది, 12లోనే పోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 8 and 12. ఓకేనా? సో ఇది సింపుల్ కాన్సెప్ట్. సో ఇందాక మీకు ఎల్సిఎంలో చెప్పాను నేను. సో ఎల్సిఎం కాన్సెప్ట్ అండ్ ఈ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత, సో ఎల్సిఎంలో జనరల్ ప్రాసెస్ అంటే షార్ట్ డివిజన్ మెథడ్ చేసుకున్నాం, దాన్నే జనరల్ ప్రాసెస్ అంటాం. సో ఇక్కడికి వచ్చేసరికి లాంగ్ డివిజన్ మెథడ్. సో దీన్నే కూడా జనరల్ ప్రాసెస్ అంటాం. సో మనకి ఈజీగా ఏ విధంగా అయితే మీకు చేయాలనిపిస్తుందో అదే విధంగా చేయొచ్చు. కంపల్సరీ వే ఫాలో అవ్వాలని రూల్ లేదు. బట్ కాకపోతే మన క్లాసెస్ వింటూ ఉంటే ఏంటంటే అందులో ఉన్న చిన్న ట్రిక్ మీకు ఐడియా వస్తే కనుక సో కంపల్సరీ మీకు అది చేసే ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ దీని మీద 1 or 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. అసలు ఏ విధంగా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని మనం
ఐడెంటిఫై చేయగలం, అంటే ఎంత ఈజీగా ఐడెంటిఫై చేయగలది ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో వన్ మోర్ స్మాల్ కాన్సెప్ట్. సో ఎనీ 2 నెంబర్స్, ఏదైనా 2 నెంబర్లు తీసుకోండి, 4, 6. సో దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే కనుక, సో 2 టేబుల్ 2 టైమ్స్ 3 టైమ్స్. సో ఎల్సిఎం ఏమవుతుంది, 2 × 2 × 3 అంటే 12 అవుతుంది. అదే హెచ్సిఎఫ్ ఏమవుతుంది, హెచ్సిఎఫ్ ఎలా కడతారు, 4, 6 అంటే లాంగ్ డివిజన్ మెథడ్. సో 1 టైం పోతుంది, 4 2 టైమ్స్, 2 4 2 టైమ్స్ 4 0. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకే, ఎల్సిఎం 12, హెచ్సిఎఫ్ 2. సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ఫార్ములా చెప్తాను, చూడండి ఒకసారి. 4 6 ఎంత, 4 6 24, 4 6 24. అలాగే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ 2 × 12 24. అంటే ఇక్కడ మీకు చెప్తుంది ఏంటంటే ఫార్ములా, ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is equal to product of 2 numbers is equal to product of LCM into HCF. సో చాలా ప్రాబ్లమ్స్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో దీనికి కంపల్సరీ సమ్మిస్తున్నాడు, ఈ ఫార్ములా బేసుకొని సమ్మిస్తున్నాడు. సో ఇందాక మనం చేసిన దానికి కూడా చూద్దాం. 8 12. సో ఇందులో 4 పోతుంది కాబట్టి 4 2s 4 3s 4 2s 4 3s. సో 4 2s 8. సో ఎల్సిఎం వచ్చేసి ఏమవుతుంది, 24. ఎందుకంటే 4 × 2 × 3 24. హెచ్సిఎఫ్ ఏమవుతుంది, సో హెచ్సిఎం ఎలా అవుతుంది, 8 12 1 time 8 minus 4 8 2 times 4 2s 8 0. So 4 is the highest common factor. So HCF is 4, LCM is 24. So ఇందాక మనం చేసాం కూడా HCF ఏమవుతుంది, 4 అయింది. సో 8 12s and LCM into HCF 24 into 4. So 8 12s are how much, 8 2s are 16 1, 8 1s are 8. So 96 is equal to 4 4s are 6, 4 2s are 4 4s are 16 1, 4 2s are 8, 96. సో ప్రొడక్ట్ ఆఫ్, ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏం చేసుకున్నాం ఎలా చేసుకున్నాం కాదు. ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is equal to product of LCM into HCF. This is very important formula for LCM and HCF. So LCM and HCF ప్రాబ్లం చేసినప్పుడు ఈ ఫార్ములా కంపల్సరీ మీకు గుర్తుండాలి. చూడండి, నేను ఒకే నెంబర్ తీసుకొని, ఒక 2 numbers తీసుకొని దానికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేశాను, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేశాను. బట్ ఎల్సిఎం అంటే దిస్ ఈస్ షార్ట్ డివిజన్ మెథడ్, దీన్నే జనరల్ ప్రాసెస్ అంటాం. ఇది లాంగ్ డివిజన్ మెథడ్, హెచ్సిఎఫ్ లాంగ్ డివిజన్ మెథడ్. గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం లో మనం షార్ట్ డివిజన్ మెథడ్ చేస్తాం, హెచ్సిఎఫ్ లో లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తాం. సో షార్ట్ డివిజన్ మెథడ్ చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది, లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తే మనకి హెచ్సిఎఫ్ వస్తుంది. బట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is equal to product of LCM into HCF. ఓకే, సో మీకు ఎల్సిఎం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను, హెచ్సిఎఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. ఒక 2 numbers తీసుకుంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇస్తే దానికి ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is equal to product of LCM into HCF. సో ఈ 3 కాన్సెప్ట్స్ కనుక మీకు మైండ్లో ఉంటే కనుక మనం ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ని చేయొచ్చు. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం తీసుకొని మనం హెచ్సిఎఫ్ని మనం క్లోజ్ చేద్దాం. ఇంకొక ప్రాబ్లం చెప్తాను, ఒకసారి చూడండి. రైట్, సో హెచ్సిఎఫ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇది హెచ్సిఎఫ్ బేస్ చేసుకొని
సో ఇలా ఇచ్చినప్పుడు చాలా అంటే చాలా ఈజీ అండి. సో మీకు ఇక్కడ ఇదంతా కలిపి ఒక ప్రాబ్లమే. సో ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒకసారి చూడండి. ఓకే, ఇక చూడండి 3 స్క్వేర్ 3 క్యూబ్ 3 పవర్ 4, 3 స్క్వేర్ 3 క్యూబ్ 3 పవర్ 4. సో ఇక్కడ ఏదైతే తక్కువ ఉంటుందో కంపేర్ టు, సో 3 స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ తీసుకోండి ఇంటూ, అండ్ ఈ లైన్లో ఏదైతే తక్కువ ఉంది, సో 4 తక్కువ ఉంది కాబట్టి 4 తీసుకోండి. అలాగే ఇక్కడ 6 స్క్వేర్ 6 క్యూబ్, సో 6 ఉంది కాబట్టి 6 తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్లో ఇక్కడ లేదు కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయండి. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 9 × 4 × 6, 9 4 36, 6 మీన్స్ 216 అవుతుంది. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవాలనుకుంటే 3 × 3 4 క్యూబ్ కాబట్టి 4 4 × 6 స్క్వేర్ కాబట్టి 6. అలాగే 3 × 3 × 3 4 × 4 × 6. అలాగే 3 × 3 × 3 4 × 6 × 6 × 6 × 8. రైట్. సో ఇక్కడ అన్ని చోట్ల 3 ఉంది కాబట్టి ఒకసారి వస్తుంది 3, ఇక్కడ కూడా అన్ని చోట్ల 3 ఉంది కాబట్టి ఇంకొకసారి వస్తుంది 2 టైమ్స్. ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ కూడా మ్యాచ్. సో ఎక్కడ మ్యాచ్ అయినా సరే క్రాస్గా మ్యాచ్ అయినా తీసుకుందాం అనుకున్నాను, బట్ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి 3 ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. సో 3 స్క్వేర్. అలాగే 4 ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి లీవ్ ఇట్. సో ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు, లీవ్ ఇట్. సో ఇక్కడ ఒకసారి అయింది కాబట్టి 4ని ఇక్కడ ఒకసారి రాసాం. అలాగే 6ని ఇక్కడ ఒకసారి అయింది కాబట్టి 6 రాసాం. సో మిగిలిన చోట్ల ఇక్కడ లేదు కాబట్టి తీసుకోము, ఇక్కడ కూడా ఏం లేదు కాబట్టి తీసుకోము, ఇక్కడ కూడా 8 ఉంది కాబట్టి అయినా సరే ఇక్కడ లేదు కాబట్టి తీసుకోము. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 216 అయింది. ఓకే, సో నేను చెప్పే మెథడ్నే ఫాలో అవ్వాలని రూల్ లేదండి. మీకు జనరల్ ప్రాసెస్ తెలిస్తే కనుక ఏంటి ప్రాబ్లం ఇచ్చిన తర్వాత ఏ మోడల్కి మనం వెళ్ళాలనుకుంటున్నామో ఆ మోడల్కి వెళ్ళిపోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ తాలూకా కాన్సెప్ట్స్ అయితే చూసాం. ఇప్పుడు ఒకసారి ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ది ఎల్సిఎం ఆఫ్ 72 and 84? వాట్ ఈస్ ది ఎల్సిఎం ఆఫ్ 72 and 84? సో 72ని అంటే మీకు సింపుల్గా చెప్తాను. 72ని మనం ఏ విధంగా రాయగలమండి? ఏ విధంగా రాయొచ్చు? రైట్, 12 × 6. అదే 84ని 12 × 7. సో ఇక్కడ 12 కామన్గా ఉంది కాబట్టి 12ని ఒకసారి రాయండి. సో ఇక్కడ 6 × 7. ఓకే, సో మల్టిపుల్ చేసేయండి. 12 × 6 72, 72 × 7, 7 2s are 14, 1 7 7 are 49. సో 504 అనేది ఎల్సిఎం ఆఫ్ 72 and 84. సో 72 and 84కి లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే కనిష్ట సామాన్య గుణిజము ఎంత? 504. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. రైట్, సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద ఎల్సిఎం ఆఫ్ 27, 36 and 72 ఈజ్. ఓకే, 27, 36, 72 యొక్క కనిష్ట సామాన్య గుణిజం ఎంత అని అడిగే క్వశ్చన్. సో ఇందాక మనం చేసుకున్నట్టు 27, 36, 72. సో ఇక్కడ ఏమవుతుంది? 9 × 3, 9 × 4, 9 × 8 కింద రాయొచ్చు. సో ఇక్కడ 9 కామన్గా ఉంది కాబట్టి ఒకసారి రాసేయండి. సో ఇందాక మనం ప్రీవియస్ ప్రాబ్లం చేసినట్టు, అంటే ముందు ప్రాబ్లం చేసినట్టు అక్కడ 12 × 6 × 7 అని రాస్తాం. ఇక్కడ 3 × 4 × 8 అని రాస్తే అలా వేస్తే మీకు ఏమవుతుందంటే ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఇందాక 12 × 6 × 7 వేసాము అంటే 12 కామన్ ఉంది, ఓకే. 6 అనేది కాంపోజిట్ నెంబరు, 7 అనేది ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి మనం వేసేసాం. ఇక్కడ 3 ఉంది, 3 ప్రైమ్ నెంబరు, సో డైరెక్ట్గా వేసేయచ్చు. బట్ ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే 8ని
4 into 2 కింద రాసుకోండి. సో 4 ఇక్కడ కామన్గా ఉంది కాబట్టి 4 అగైన్ into 2 వేసేయచ్చు. ఎల్సిఎంలో ఇలా వేసేయచ్చు. అదే హెచ్సిఎఫ్లో ఇలా ఇక్కడ ఇలా 3 ఉండి 2 మ్యాచ్ అయినా సరే మనం అలా వేయలేం. అది హెచ్సిఎఫ్. కానీ ఇక్కడ ఎల్సిఎంలో వేసేయచ్చు. సో 9 4 36, 36 into 3 108 into 2, so 216. సో ఆప్షన్ C is the correct answer. ఒకసారి క్వశ్చన్ చూడండి. The HCF of 36 and 45 is 9. What is LCM? ఓకే, గరిష్ట సామాన్య ఫ్యాక్టర్ వాల్యూ ఆఫ్ 36 and 45 ఈస్ 9 అయితే వాట్ ఈస్ ద లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే కనిష్ట సామాన్య గుణిజం ఎంత అని అడిగారు. సో ఇందాక మీకు చెప్పాను, ప్రొడక్ట్ ఆఫ్ ఇలా ఇచ్చినప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is equal to LCM into HCF. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers అంటే 1 2, 36 into 45 is equal to LCM. సో క్వశ్చన్ అదే కాబట్టి ఇంటూ 9 HCF వాల్యూ ఇచ్చారు. సో therefore LCM is equal to 36 into 45 by 9. 9 ఇందులో 4 times అవుతుంది కాబట్టి సో 180. సో ఆన్సర్ ఏ ఇస్ ది కరెక్ట్. సో మీకు చెప్పాను నేను, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్సే. సో ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్లో కంపల్సరీ ఈ కాన్సెప్ట్ మీద అంటే మనం చెప్పుకున్న కాన్సెప్ట్లో ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is equal to LCM into HCF మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతున్నాయండి. ఈ ఫార్ములా గుర్తుంటే కంపల్సరీ మీ చేతిలో 1 మార్క్ ఉన్నట్టే. కంపల్సరీ మీ చేతిలో 1 మార్క్ ఉన్నట్టే. సో మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే గొప్ప కాదు, దాని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే సో ఇలాంటివి కూడా మనకి తగులుతుంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక కంపల్సరీ ఈ ఫార్ములా మీ మైండ్లో ఉంటుంది. సో చూసిన వెంటనే జస్ట్ మీరు ఈ ఫార్ములా కూడా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక స్టెప్ వేసి ఆన్సర్ చేసి రైట్. ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 21 and 280? వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 21? లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే కనిష్ట సామాన్య గుణిజము 21 and 280కి ఒకసారి చూడండి. సో ఎప్పుడైనా సరే 21 అంటే సరే మీకు ఇందాక చెప్పిన మెథడే 7 into 3, 280 అంటే 7 into 40. సో దీనికి కాంబైన్డ్గా 7ని ఒకసారి 3 into 40. సో 7 3 is 21, 21 into 40 ఎంత 840. 21 into 40 ఎంత 840. సో మీకు మల్టిప్లికేషన్ కూడా చాలా ఈజీగా వస్తే కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీ. అంటే మనకి అనుగుణంగా ఏదైనా ఒక మల్టిపుల్ తీసుకొని మనం చేసుకుంటే కనుక లీస్ట్ కామన్ మెథడాలజీ లీస్ట్ కామన్ మల్టిపుల్ చేసుకోవడం అంటే కనిష్ట సామాన్య గుణిజం చేయడం అనేది చాలా ఈజీ. అలాగే ప్రాబ్లం చేయండి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 120 into 280? సో 120ని 40 into 3, అలాగే 280ని 40 into 7. సో ఇక్కడ కూడా కామన్గా ఉంది 40 ఉంది. సో 40 into 7 3 is 21. సో అగైన్ ఆన్సర్ ఈస్ 840. సో ఇక్కడ మీకు చెప్పేది ఒకటే, ఇక్కడ 2 numbers ఏమండి 3 numbers ఏమండి, బట్ ఒక్క మల్టిప్లికేషన్లో పోతే కనుక మనం ఆన్సర్ని అంటే ఎల్సిఎంని డిఫైన్ చేయడం అనేది చాలా ఈజీ. అంతేగాని జనరల్ ప్రాసెస్లో 21 280 7 times 3 40 సో ఇలా చేసుకుని టైం వేస్ట్ పడుతుంది. సో ఇలా అయితే ఈజీ అవుతుంది. ఓకే, సో మీరు ఎలా చేసుకున్నా ఒకటే, బట్ క్యాలిక్యులేషన్ అనేది స్పీడ్గా ఉండాలి. ఒకసారి క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 94 188 and 235? ఓకే, సో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే కనిష్ట సామాన్య గుణిజం ఎంత అని అడిగాడు. సో 94 188 and 235. సో 94 అంటే 47 into 2, 47 into 4, 47 into 5. సో 47 కామన్గా ఉంది కాబట్టి
47 కామన్ తీయండి, ఇంటూ 5 కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి వేసేయండి. బట్ ఈ రెండు కాంపోజిట్ నెంబర్స్ కాబట్టి 2 4, ఈ 4ని 2 ఇంటూ 2 కింద రాయండి. సో ఇక్కడి నుంచి కూడా ఒక 2 ఉంది కాబట్టి 2 ఇంటూ ఈ 2 ఒకటి మిగిలిపోయింది కదా 2 వేసేయండి. సో 47 ఇంటూ 5 235 ఇంటూ 4 0 2 4 3 12 4 1 4 2 8 9 40. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పటివరకు మనం ఎల్సిఎం మీద ప్రాబ్లమ్స్ చేసాం, చిన్న చిన్న ప్రాబ్లమ్ చేసాం. బట్ నెక్స్ట్ క్లాస్లో మనం ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ మీద ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్ కొంచెం డెప్త్కి వెళ్ళి నేను ఇంకో వీడియో చేస్తాను మీకు. సో అంతవరకు ఈ వీడియో చూడండి, రైట్. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్ ది వీడియో టు యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే కనుక వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. సో కంపల్సరీ ఇవన్నీ ఆర్ఆర్బి గ్రూప్ డిలో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే.